Hey guys, what's up and welcome back to my channel. నేను మీ తెలుసుని ఎలా ఉన్నారు guys, అందరూ బాగానే ఉంటారు ఆశిస్తూ నేనైతే చాలా బాగున్నాను. సో గైస్ ఈరోజు మనం మళ్ళీ ఒక ఫ్రెష్ కంటెంట్ అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడు మనం ఏంటంటే రోబ్లాక్స్ ఆడబోతున్నాం. ఇందులో మనం ఏంటంటే డెడ్ రైల్స్ అనే ఒక గేమ్ ఆడబోతున్నాం. ఇందులో ఏంటంటే మనం ఒక ట్రైన్ లో అయితే ప్రయాణిస్తాము. ఈ ట్రైన్ లో నుండి ఫస్ట్ చెక్ పాయింట్ నుండి లాస్ట్ చెక్ పాయింట్ దాకా వెళ్తూ మధ్యలో ఎన్నో అడ్డంకులు ఉన్నా సరే, ఫైటింగ్లు ఉన్నా సరే అన్ని దాటుకుంటూ మనం అయితే ముందుకు వెళ్ళాలి. సో ఇది కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో ఒకసారి అయితే చూడండి, మీకు అయితే పక్కా నచ్చుతుంది. సో అంతకన్నా ముందు ఎవరైతే లైక్ కొట్టలేదో లైక్ కొట్టేయండి. సో ఈ వీడియో మనం మిస్ లైక్ టార్గెట్ వచ్చేసి 100 లైక్స్ అనమాట. సో ఫాస్ట్ గా అయితే కంప్లీట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో మన వెనకాల అయితే చాలా మంది బాట్ గాలు అయితే ఉన్నారు. ఒక నిమిషం. సో గైస్ వీళ్ళు అనమాట దందుపాలెం గాలి అందరూ మనవులు. చలో గైస్ మనం అయితే ఇక్కడ అయితే వచ్చేసాం అనమాట. సో మన వాళ్ళు అందరు ఇక్కడ రెడీగా ఉన్నారు. ఫాస్ట్ గా వచ్చేయండి అందరూ. గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది గైస్. ఫైనల్లీ వీఆర్ గోయింగ్ డెడ్ రైల్. సో ఇది చాలా మజా వస్తుంది. ఫాస్ట్ గా లైకులు కొట్టేయండి. yes చలో. అరే సో గైస్ మనమైతే లూట్ ఓపెనింగ్ ట్రై చేసినాం కానీ ఇక్కడ అవ్వలేదు. సో చలో నో ప్రాబ్లం. మన దగ్గర $20 ఉంది. ఏం కొందాం చెప్పండి. కోల్ ఉంది కదా, చాలా కోల్ ఉంది కదా, సరిపోతుంది మనకి పోయడానికి. 10 కోల్ ఉందంట. హర్ష అయితే గన్ కొనుక్కున్నాడు అనమాట. సో గైస్ ఇది ఇక్కడ పచ్చాపరాలు వేస్తాను అనమాట. సో మనం ఏం చేద్దామంటే, సో చలో గైస్ మన దగ్గర $20 ఉంటే ఇది కొనిసాం అనమాట. సో అదంటే దీన్ని ఏం చేయాలంటే యానిమీస్ రాకుండా పెట్టాలన్నమాట. ఎనిమీస్ రాకుండా పెట్టాలి. వెళ్ళిపోతున్నా తొందర బాబు, ట్రైన్ స్టార్ట్ అవుతుంది. హర్ష బ్రో అదేదో పెడతాడు. ఎక్కువ కోల్ ఏకేమిస్కే. సో గైస్ మనం ట్రైన్ వేసుకొని అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇప్పుడు గైస్ ఇన్ని మంటలు వేసేయండి గైస్. మనమైతే ఇలా వెళ్తూ ఉండాలి. మనకి దారిలో ఏమైనా హౌసెస్ లాంటివి కనిపిస్తే మనం అయితే ఆగాలన్నమాట. సో యా బ్రో బయట షెరీఫ్స్ వాళ్ళని ఏమంటారు? అరే నువ్వేంద్ర సడన్ గా బండి ఆపమంటావు? ఇక్కడ మనోడైతే ట్రైన్ వేసుకుని వెళ్ళిపోతాను. అరే బయట అవుతుంది ఆపంటారా? అరే అరే రండి అరే బాబు. అరే ముందు ఇల్లుందిరా, ముందు ఇల్లుంది ఆపు. బాబు పరిగెత్తుకుంటండి. ఆల్రెడీ నైట్ అయిపోయింది బ్రో, 9 అయిపోయింది. తొందర రండి. అరే నేను నడపాలరా బండి, ఇది ఆపలే మాకు ఏదో ఉంది. అరే ముందు విలేజ్ ఉందిరా, వద్దురా వస్తుంది. సాగు ఇప్పుడే కాదు, మీరు లోపలికి వచ్చాయని చెప్తే. ఎందుకంటే విలేజ్ లూట్ చేయాలి మనం, మన దగ్గర లూట్ లేదు. ఏం కాదు ఓరైంది గైస్. ఇంకో 2 hours, I mean 2 minutes లో పొద్దున అవుతుంది అనమాట. సో మనం ఏంటంటే ఆ విలేజ్ లూట్ చేద్దాం. చికెన్ పకోడీ అయిపోతామయ్యా. ఏ పకోడీ అయినా పర్లేదు, ఇవాళ నైట్ లూట్ చేసే తీరాలి. అరే ఇలా ఇల్లు వెళ్దాం రండి. పొద్దున ఎట్లా అయిపోయింది, తొందర రండి. ఏం కాదు గైస్. మనం ఇప్పుడు విలేజ్ లూట్ చేస్తే లూట్ వస్తుంది. కాకపోతే ఏం చేద్దాం తెలుసు, గన్నుల ముందు ఉండండి. చలో గైస్ మనం అయితే వెళ్తున్నాము. అరే దూరంకి వెళ్ళి కొట్టండి రా. అదే దాక్కొని కొట్టండి రా. అరే దూరం ఉండండి రా. వస్తాండి. అరే కొట్టురా. ఇది ఎట్లా వేయాలి రా? కొట్టండి రా, అందరిని కొట్టండి రా. చచ్చిపోయి ఎస్ఎస్బిసి గాడు. ఫస్ట్ మీరు బ్యాండేజ్ వేసుకుంటారా? హెల్త్ లేదు. దూరంకి వెళ్ళి పోదామా అండి. కొట్టండి రా. రైట్ కొట్టండి రా. అదిరా. అరే అరే బ్యాంక్ వెళ్ళడం చూడండి రా. బ్యాంక్ వెళ్ళిపోదాం. అరే ఎంఎస్కి ఒక్క నాడు ఏం చేస్తున్నారా? ఇట్రా నన్ను ఫాలో అయిపోయింది గైస్ అందరూ. ఇక్కడ బ్యాంక్ ఉంది, వెళ్దాం. కొట్టరా. అరే నాకు లేదు, బుల్లెట్స్ లేవు. అరే బుల్లెట్స్ పెట్టుకుని రండి. వచ్చిందా? కొట్టురా. నేను దగ్గర వెళ్తలేదురా. కొట్టురా. అరే కాల్చుండ్రా. అరే చెప్పిరా. ఎస్ఎస్బిసి ఇక్కడ బాట్ గాడు రైడు బ్రో. బుల్లెట్స్ ఉంటాయండి. అరే భూమిలో ఉన్నాయంద్రా. గైస్ ఏడ జాంబీస్ లేరు, మీరేం టెన్షన్ పడకండి. జస్ట్ ఇప్పుడు లూట్ చేద్దాం. రాత్రి అయితే మనం లూట్ అయిపోతాం. అరే ఈ జాంబీస్ కూడా ఏరుకోండి రా, ఫ్యూల్ కొనుక్కొస్తారు వీళ్ళు. ఎస్ఎస్బిసి నువ్వు ఏం చేస్తావు అంటే జాంబీస్ కలెక్ట్ చేసుకోరా. కోడ్ కొట్టు బ్రో. కోడ్ ఎందుకు లేపిస్తావు బ్రో? ట్రైన్ ముందుకు తెచ్చారా. అడాపు నైట్ అవుతుంది. ఫాస్ట్ రండి. బ్లడ్ మూడ్. అరే ఫాస్ట్ రండి రా. వెంపైర్ ఉన్నా సరే తొందరగా ఫ్యూల్ వేసుకుంటండి అందరూ. చలో గైస్ సో మనమైతే సక్సెస్ఫుల్లీ విలేజ్ లూట్ చేసాము. మనకైతే చాలా గోల్డ్ దొరికింది. సో అది అమ్మితే మనకి చాలా మనీ అయితే వస్తుంది అనమాట. సో ఇంకొక 2000 meters లో మనకైతే చెక్ పాయింట్ రాబోతుంది. ఆ చెక్ పాయింట్ లో మన లూట్ మొత్తం అయితే అమ్మేద్దాం అనమాట. ఆర్మీ బేస్ వద్దు, ఫస్ట్ అయితే మన చెక్ పాయింట్ వెళ్ళిపోదాం రండి. వచ్చేసాం. చలో గైస్ వచ్చి చెక్ పాయింట్ అనమాట. సో మనం అయితే వచ్చాము. ఇక్కడ అయితే బండి ఆపేద్దాం. నాకు గన్ కొనిపోయింది. ఎవరో ఒకరు గన్ లేదు నా దగ్గర.
ఇది నావి 5 రూపాయలు దాన్ని నేను అమ్ముతున్నా. ఎంఎస్కే నాకు బుల్లెట్స్ కొనిపిరా, షార్ట్ గన్ బుల్లెట్స్, ఇవి గన్ బుల్లెట్స్. థ్యాంక్ యూ రా. అయితే ఆర్మీ బేస్ అయితే వెళ్తారు అనమాట. సో మనకి ఇప్పుడు ఆర్మీ బేస్ వెళ్ళేంత లేదు, మనం అయితే బ్యాండేజ్లు అయితే కొనుక్కుందాం. సో ఈ బ్యాండేజ్లతో మనం వరకునే రివైవ్ అని ఇవ్వచ్చు, మనల్ని మనం క్యూర్ అన్న వేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళందరినీ లోపల నుంచి బయటికి లాక్కొని వచ్చేసి ఆ మిషన్ దగ్గర చంపిపించేద్దాం. సరే చలో గైస్. సో మనం అయితే ప్లాన్ వేసాడు, ఆర్మీ బేస్ దగ్గరికి వెళ్ళి జాంబీస్ ని ఇక్కడికి తెచ్చుకుందాం. సో వాళ్ళు వచ్చినాక ఆటోమేటిక్ చచ్చిపోతారు. బుల్లెట్లు వేస్ట్ అవుతాను సార్. అందరూ శ్రీనగర్ ఇటు వచ్చేయండి, అందరూ ఇటు వచ్చేయండి. మన మిషన్ దగ్గర తీసుకుని వీళ్ళు ఏం కాదు చంపేయండి ఒక్కొక్కరిని కాల్చి కొట్టండి రా. కాల్చండి పోలీస్ గారిని కొట్టురండి. పోలీస్ గారిని నమ్మేద్దాం. సో చలో గైస్ మనకైతే ఇప్పుడు లూట్ దొరికిద్ది, మనం పోయి ఏరుకుందాం. వీళ్ళకన్నా ముందే నాకైతే గన్ కావాలా. పైకి ఎందుకు ఎక్కడం? అరే గైస్ ఎన్ని గన్లు ఉన్నారే ఈడ. అరే నేను గన్ తీసుకుంటా. అందరూ ఆమె బేస్ లోపలికి రండి, ఎందుకంటే బయటికి కొంతమంది స్పాన్ అవుతారు. ఇప్పుడు స్పాన్ అవుతారా? కొత్తోళ్ళు బ్రో, వీళ్ళు కొత్తోళ్ళు. మనం ఇవి షార్ట్ గన్ మన రివాల్వర్ మన బ్యాండేజ్ లోనే తీసుకుందాం రండి అందరూ. అయ్యో నాకు క్యానన్ దొరికింది, టీఎన్టీది. అదే ఏదో ఏంట్రా అది? అరే తీసుకోరాది, మనం వాడు పెట్టుకుందాం, మనం బండి మీద పెట్టుకుందాం. ఏదో కొంచెం రైఫిల్ ఇస్తే బాగుంటది. రైఫిల్ కావాలా, రైఫిల్ ఆమో కావాలా? అరే ఏంద్రా ఇవన్నీ ఆర్మర్లా? ఇగో ఈడేమో ఉన్నాయి ఇంట్లో, గోల్డ్ పీసులు ఎక్కువ ఉన్నాయి. ఇక తీసుకో. ఇప్పుడు మనం ఇది ఎక్కేద్దాం పైకి. పండితా కొట్టచ్చారా వాళ్ళు అన్న? ఏది నాకు కూడా గుర్రం కావాలా? అడేదో చిన్నెళ్ళు ఉంది గైస్, వెళ్దాం ఆడికి. గైస్ మన దగ్గర అయితే రైఫిల్ గన్ ఉందన్నమాట. సో దీనికైతే మనం ఆమో అయితే కొనుక్కుందాం పదండి. అరే కూర్చోాలా నేను ఇట్లా ఏం కాదా? సో చలో గైస్ మనం అయితే మొత్తం అయితే రెడీ అయిపోయాము. సో నాకైతే వీళ్ళైతే బుల్లెట్స్ కూడా కొనిపిస్తున్నారు అనమాట. మీరు చూడొచ్చు అండి, ఇక్కడ వీళ్ళు మొత్తం అయితే ఇవన్నీ పెట్టేస్తున్నారు. ఎందుకు పెట్టినారో అర్థం కావట్లే కానీ పెట్టారు. సో గైస్ అరే డ్రైవింగ్ మీరు చేయండి, నేను ముందు ఇక్కడ దీనిపైన ఎక్కి కూర్చుంటా సరేనా? సో చలో గైస్ మనం అయితే ట్రైన్ కు ముందు ఉన్నాము. హర్ష అయితే ట్రైన్ వెనకాల ఉన్నాడు. సో ఎస్ఎస్బిసి అయితే ట్రైన్ లోపల ఉన్నాడు. ఎంఎస్ అయితే డ్రైవ్ చేస్తాడు. సో ఇప్పుడు ఎవరైనా వస్తే పటాపటా కాల్ చేస్తారని. ట్రైన్ ముందు మేము ఇద్దరం ఉన్నాం, పెద్ద గన్లు వేసుకుని ఎవరు వచ్చే పటాపటా లేపేస్తే ఇట్లా. అడేదో ఇల్లు ఆపండి ముందు విలేజ్ ఉంది, ఆపండి ఈడకెళ్ళి కాల్చేద్దాం ఆగండి అందరినీ. అరే నేను బండి తీపిన ఆగండి అరే వచ్చేస్తారు. కాల్చడానికి వస్తలేరు, రండి అరే హెల్ప్ చేయండి. ఇదిరా టీం వర్క్ అంటే ఇదిరా. నాకు ఇది సడన్ గా గన్ హ్యాండ్ ఇచ్చింది గైస్. ఇదిగోండి ఇప్పటిదాకా రాలేదు, ఇప్పుడు వస్తుంది. ఒక్కటే బుల్లెట్ రా, రివాల్వర్ తో కాల్చాను. చలో అరే బ్యాండేజ్ ఉంటాయి అంటే అర్థం చచ్చిపోయాడు. ఎందుకు గేమ్ అయిపోయింది? నేనున్నా వెనకాల, నేను హెల్ప్ చేస్తా. అరే అందరు బ్యాండేజ్ చేస్తారు. అరే వెనకాల ఇద్దరు వాడు, ఎంఎస్కే తీసుకో, వెనకాల ఇద్దరు పడ్డారు. ట్రైన్ ఏమో ఇక్కడనే ఉందా, విలేజ్ లో చేద్దాం. ఏమో ట్రైన్ ట్రైన్ కి రా అంటాం, మళ్ళీ విలేజ్ కి రా అంటాం. అరే అరే ఇల్లు తాకరా, అరే చెప్తాను ఇప్పుడే. నాకేమైనా ఉంచండి అరే. అరే నాకేమైనా ఉంచండి రా గైస్, మనకేం రాలే. అరే బాట్ కలరా, అరే తప్పురా. అరే ఎవరు ఇచ్చింది నాకు? అరే ఆ జాంబీ సేవలని తీసుకోండి. ఎక్కడ బ్యాంక్ దగ్గర? అరే అందరు జరగండి రా, కొట్టనివ్వండి రా. అరే ఎవరో ఒకరు కొట్టండి రా, మీరు అందరు జరగండి రా. అరే 14551 అంట, మీరేమో 55 కొట్టారు. ముందేదో ఇల్లు ఉంది, దానికి వెళ్దామా? నేను వెళ్తా ఆగండి. అరే మస్తు బ్యాండేజ్లు ఎవరు కావాలి చెప్పండి రా, అందరికి 2 ఇస్తాయి. దొరుకుతూనే ఉన్నాయి బ్యాండేజ్లు ఇంట్లో కూడా. అరే ఆపండి అరే. సుభాష్ ఎవర్రా? నా దగ్గర లూట్ ఉంది, పోయి అమ్మేస్తా, డబ్బులు వస్తాయి. నువ్వు జరుగు, దూరం జరుగు. అరే హెచ్డిపిసి జరుగురా ప్లీజ్ రా, నావిరా అవి. నెక్స్ట్ ఇంక షాప్ దగ్గర ఆపరు, ఇంకెక్కడ ఆపరు.
సో కానీ పోనీ నైట్ అయింది బా. చలో గైస్ మన ఐటమ్స్ అన్ని ఒక గ్లిచ్ వల్ల అయితే అన్ని పోయినాయి అనమాట. నో ప్రాబ్లం, మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి స్టార్ట్ చేద్దాం మనం. ఎస్ఎస్బిసి నేను చచ్చిపోతే నేను నమ్మేయాలా? అయ్యా విలేజ్ లో 3 బ్యాంకులు ఉన్నాయి. అరే ఒక్కొక్క బ్యాంక్ తీసుకుందాం. బ్యాంక్ ఓపెన్ అయిపోయింది. అరే నాకు రే ఇది నా బ్యాంక్ అయ్యా, ఇది నా బ్యాంకు. ఒక 2-3 అనే తీసుకుంటా బ్రో. నా చికెన్ పకోడీలో ఉంది, బండి చేయండి. అందుకని నేను డైరెక్ట్ చెక్ పాయింట్ కూడా ఆపుతా, ఇంకేడాప. అందరు ట్రైన్లోనే ఉన్నారా? నేను పడ్డా తొందరరా. అరే నేను బ్యాండేజ్ కొని హర్షాన్ని బతికించి తర్వాత మిమ్మల్ని బతికిస్తా. సత్యం బ్రో, మీరు వెనకొచ్చి మమ్మల్ని రివైవ్ చేయండి బ్రో. మీ సేవలు వేసేస్తా, 2000 వస్తాయి. ఇంకా డైరెక్ట్ ఎక్కడ ఆగొద్దు, ఇక పైసలు ఉన్నాయి అందరి దగ్గర, గోల్డ్ ఐరన్ ఉన్నాయిగా, కొనుక్కోర్రి. ఈ రేకులు కొన్న అవలోకలు సెట్ చేయండి, నాకు పెట్టుడు రాదు ఇవి. సో చలో గైస్ మీరే చూడొచ్చు, ఇక్కడైతే మొత్తం మనదైతే సెట్ అయిపోయింది అనమాట. సో మీరే చూడొచ్చు. సో ఇక్కడైతే మనం అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాం. సో దీని వల్ల మనకి ఏంటంటే వాళ్ళైతే రావడం అయితే కుదరదు. సో మనం తెచ్చుకున్న గోల్డ్ అది ఇది అన్ని అమ్మేసి అయితే మనం అయితే ఇట్లా చేసినాము ఎంతో కష్టపడి. ఇప్పుడు మనం అయితే చాలా సెక్యూర్ గా ఉంటది. ఇక్కడ ఉంటే ఏం కాదా, నేను కూర్చుంటా, లోపలికి రాను. ముందాపండి ఎందుకంటే లూట్ చేస్తే మనకి పెట్రోల్ వస్తుంది. ముందంటే ఆపండి రా, ముందంటే ఆపు. తీసుకోండి రా, బుక్ ఎందుకు వదిలేసారు రా? ఏ మైన్ కార్డ్ ఎక్కొచ్చా? మైన్ క్రాఫ్ట్ లో మైన్ కార్డ్. చలో గైస్ మనం అయితే వెళ్దాం అన్నమాట. ఇంకా మనం ఎక్కడ ఆపోదు, డైరెక్ట్ మనం ఇంకా చెక్ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఏరా చిట్టు కన్నా. అరే ఆడు చచ్చిపోయాడు గాడు. ఎవరు కదలకండి, సింపుల్ గా ఇక పికక్ పట్టుకోవటండి. బండ సీట్ ఇప్పుడు పడిపోయిందంట. ఆగు. ఇది కాదు, ఈ నైట్ స్టే చేసి వెళ్ళిపోదాం. నాది కోల్ ఉంది, బండి స్టార్ట్ చేసి కోల్ ఉందంట. ఏం కాదు, డబ్బులు లేవు కదా. టర్నింగ్ దగ్గర కొద్దిగా ముందుకెళ్ళు. బండ ఓకే, పైకి ఎక్కదాకా వెయిట్ చేయి. బండి స్టార్ట్ చేయమ్మా. కొద్దిగా ముందుకెళ్ళ పోతున్నాం మేము. అదే కొద్దిగా ముందుకెళ్ళండి. సో గైస్ మనం అయితే లాస్ట్ ఫైట్ లో ఉన్నాం, కానీ మనం రీజన్ అయితే అయినాం ఇప్పుడే. అరే నాకు ఫైర్ ఎక్కడ ఇచ్చేసేయండి. అరే మీరు ముందుకంట నేను తీసుకుంటావు. చలో నీకు కాల్సండి రా. ఎంఎస్కే వేసుకో, మీరు బ్యాండేజ్ వేసుకో. అందరు వేసుకోండి బ్రో. ఇవి పెట్టి చాలా సేఫ్ బ్రో. అయ్యా అప్పుడే సేఫ్ లొకేషన్ వెళ్ళాలి. అందరూ అందరంటే పైకి ఎక్కండి. చలో. ఎట్లా రావాలా? ఆడికి ఎట్లా ఎక్కేది? జరు 3 మినిట్స్ వెయిట్ చేయాలంటే ఇక్కడ. అరే ఎందుకన్నా మంచి చిన్న గండి ఎస్హెచ్బిసి రివాల్వర్ ఇచ్చి హర్ సైడ్ వచ్చారు, చచ్చిపోతాం మళ్ళీ. అరే బుల్లెట్స్ ఉన్నాయా ఎస్హెచ్బిసి? అంటే గన్లో బుల్లెట్స్ రాలే. అందరూ నీళ్ళలో దూకేద్దామా? కనిపిస్తలేరా ఇలా చీకటి? పడిపోయావా? నీళ్ళలో పడిపోయాడు. నేనేది కనిపిస్తలే, నేనే చచ్చిపోయినా. సూపర్, మేము మేనేజ్ చేస్తాం బ్రో. మనకి రివైవ్ చేయాలిగా సార్. బ్రో నీళ్ళలో పడిపోయినట్టు ఏంటి బ్రో? నీళ్ళలో పడలే, బయటనే ఉన్నా. రివైవ్ ఇస్తారా? ఇస్తాం. వెయిట్ చేయండి. అరే గెలుస్తామారా ఇప్పుడు? గెలిచే సిచ్యువేషన్ కనపడుతున్నాయి. వీళ్ళని చంపేద్దాం ఫస్ట్. రివైవ్ ఏంట్రా విట్ కిందకి వచ్చింది. అది నైస్ బ్రో, నైస్. ఎస్కేప్డ్. చలో గైస్ ఫైనలీ వీఆర్ ఎస్కేప్డ్ అనమాట. చలో మనకైతే ఎన్నో అడ్డదిడ్డంకులు ఫేస్ చేస్తాం మనము. సో మనకైతే డబ్బులు కూడా చాలా వచ్చాయి. సో గైస్ మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో మీకైతే ఏ మాత్రం నచ్చినా ఒక లైక్ కొట్టండి. సో చాలా కష్టపడి అయితే చేసాము. సో మనం అప్పటి నుండి కష్టపడి 2 hours 2.5 hours అయితే రికార్డింగ్ పట్టింది. సో లైక్ కొట్టండి అనమాట. అండ్ ఇంకా దీనికి పార్ట్ 2 సోలోగా కావాలంటే మీరైతే లైక్ కొట్టండి. సో చెప్పండి కమెంట్ లో సోలోగా కావాలంటే. సో నెక్స్ట్ టైం వీళ్ళు ఎవరు లేకుండా మనం అయితే సోలోగా చేయడానికి అయితే ట్రై చేద్దాము. సో అదనమాట. ఇంకా రోబాక్స్ కంటెంట్ కావాలంటే చెప్పండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మంచి గేమ్ ప్లే వీడియోస్. టాటా బై విచ్ గుడ్ బై.